గత 30 సంవత్సరాల్లో నేను కనీసం ఒక 100 వరదలు కవర్ చేసి ఉంటా. అది కృష్ణానది వరద, పోలవరం వరద, గోదావరి వరద, అదే గోదావరి వరద, కృష్ణా వరదలు, ఇట్లాంటివన్నీ కూడా. అందువలన ప్రాక్టికల్గా అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా. ఇక్కడ నేను ఎవరిని దూషించట్లేదు, ద్వేషించట్లేదు. ప్రస్తుతం మనం అందుకుంటున్న ఆహారాన్ని చూస్తున్నాం. అందనటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు. 2 రోజులు అయిపోయింది, 3వ రోజులోకి వచ్చేసాం. వాళ్ళ దగ్గరికి ఆహారం చేరాలి. దీనికి ఆ మార్గం కూడా నేనే చెప్తున్నా. హెలికాప్టర్లలో జార విడిస్తే ఆ ఇళ్ళ దగ్గరికి అక్కడి వరకు అవకాశం ఉంటుంది. అది కూడా కొన్ని చోట్ల విడిచారు నిన్న మధ్యాహ్నం టైంలో. అది కూడా ఆ లోపల ఉన్నటువంటి ప్రాంతాలు, ఏది ఇటు నున్న రూట్లో ఉన్నటువంటి ప్రాంతాలలో, ఇటు పక్కకి లేదు. అసలు సమస్య దాదాపు 2-2.5 లక్షల మంది ఉన్నటువంటి ఎక్కువ ప్రాంతం ఆ కుందావారి కండ్రిక, శాంతినగరు, ప్రకాష్ నగరు, రాజీవ్ నగరు, ఉడాకాల్, ఈ ప్రాంతాలు. అక్కడికి ఈ స్పీడ్ బోట్స్ ఉన్నాయి కదా, ఆ స్పీడ్ బోట్స్ అందించండి, ఆహారాన్ని వాటిల్లో పంపించండి. అక్కడ మీరు గవర్నమెంట్దే తేవాలని ఏం లేదు. అక్కడ చాలామంది నిజంగా స్వచ్ఛందంగా తెచ్చుకుంటున్నారు, పంచడానికి తెస్తున్నారు. వాళ్ళందరూ ఈ మొదట్లో ఉన్న వాళ్ళు ఒడ్డుకొచ్చినటువంటి వాళ్ళకి పెట్టేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే పాప వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? స్పీడ్ బోట్లు అవసరమైతే పోనీ ఆ స్వచ్ఛంద సంస్థలకు అందించండి. స్పీడ్ బోట్లు ఏర్పాటు చేయండి, ఒక 10-15 బోట్లు ఏర్పాటు చేయండి. వాటిట్లో వాళ్ళే ఆ దేగిశాలవి కూడా పట్టుకొస్తున్నారు. పులిహార తెస్తున్నారా, దద్దోజనం తెస్తున్నారా, లేకపోతే కనుక రకరకాలు తీసుకొస్తున్నారు. వాళ్ళు బ్రెడ్లు పంచేవాళ్ళు ఉన్నారు, బిస్కెట్లు పంచేవాళ్ళు ఉన్నారు, అవి పట్టుకొస్తున్నారు. బోట్లు మీరు అరేంజ్ చేస్తే వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళకి అందినంత వరకు లోపలికి తీసుకెళ్ళి ఇస్తారు. ప్రస్తుతం కావాల్సింది లోపల ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళకి అవి.